వ్యాసుడు తిరిగి ఇట్లు పలికెను. రాజా, ఒకానొక నాటి విషయము. ప్రాణుల కర్మలను అనుభవింపచేయుటకు ఇంద్రుడు 15 సంవత్సరముల వరకు వర్షములను ఆపివేశను. ఈ అనావృష్టి కారణమున మృత్యుతుల్యమగు భయంకరమైన కరువు వచ్చెను. ఇంటింటిలో లెక్కలేనన్ని శవములు ప్రోగగుచుండెను. మానవులందరూ ఆకలి జ్వాల చేత అత్యంత పీడితులై ఒకరినొకరు తినుటకు పరుగులిడుచుండిరి. అట్టి దుర్భర స్థితిలో బ్రాహ్మణులందరూ ఒకే చోట కూడి, గౌతముడు తపోధనుడు, ఈ సమయమున అతడే మన దుఃఖములను దూరమునర్చగలడు. అందువలన మనమందరము కలిసి ఇప్పుడు అతని ఆశ్రమమునకు వెళ్ళుదుము. ఇప్పుడు ఆ మునీంద్రుడు తన ఆశ్రమమును గాయత్రిని ఉపాసించుచుండును. ఇప్పుడు కూడా అతని ఐశ్వర్యము సుశోభితమై ఉన్నదని వినుచున్నాము. అనేక ప్రాణులు ఇప్పటికే అచ్చడికి చేరుకొన్నవి అని పరస్పరము ఆలోచించిరి. ఇట్లో సత్తలంచి ఆ బ్రాహ్మణులందరూ అగ్నిహోత్ర సామగ్రిని, కుటుంబీకులను, గోధనమును, దాసదాసీజనములను వెంటనిడుకొని గౌతముని ఆశ్రమమునకు తరలి వెళ్ళిరి. కొందరు తూర్పు నుండి, మరికొందరు దక్షిణ దిశ నుండి, ఇంకా కొందరు పశ్చిమ దిశ నుండి, ఇంకా కొందరు ఉత్తర దిశ నుండి, అనేక దిశల నుండి చాలామంది బ్రాహ్మణులు అచ్చటకు చేరుకొనిరి. విస్తృతమగు బ్రాహ్మణ సమాజమును చూసి గౌతముడు వారికి నమస్కరించెను. ఆసనాది ఉపచారములతో ఆ బ్రాహ్మణులను సత్కరించెను. కుశల ప్రశ్నల అనంతరము ఆ బ్రాహ్మణుల రాకకు కారణము అడిగెను. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ తమ తమ దుఃఖములనన్నింటినీ అతని దగ్గర ఏకరువు పెట్టిరి. వాస్తవమునకు బ్రాహ్మణ సమాజము దుఃఖములలో మునిగి ఉండెను. దుఃఖితులైన వారందరినీ చూసి మునివరుడు వారికి అభయం ఒసగెను. అతడిట్లు నుడివెను. విప్రులారా, ఈ ఆశ్రమము మీది. నేను ఎప్పటికీ మీ దాసుడనే. నా వంటి దాసుడుండగా మీరు చింతించనవసరము లేదు. ఇప్పుడు తపోధనులు బ్రాహ్మణులైన మీరు నా ఆశ్రమమునకు ఏతించుట వలన నేను కృతకృత్యుడనైతిని. మీ దర్శన మాత్రముననే పాపములన్నీయును పుణ్యములుగా పరిణమించును. అట్టి బ్రాహ్మణులు మీ చరణకమల ధూళిచే నా గృహమును పవిత్రమునరించుచున్నారు. మీ అనుగ్రహము వలన నేను ధన్యుడనైతిని. నాకు తప్ప ఇంకెవరికైనా ఇట్టి సౌభాగ్యము ప్రాప్తించగలదా? సంధ్యాజపములను పారాయణముల వనరించు ద్విజగణములైన మీరందరూ సుఖముగా ఇచ్చట ఉండి నన్ను అనుగ్రహింపుడు. రాజా, మునివరుడకు గౌతముడు ఇట్లు బ్రాహ్మణులనందరినీ ఊరడించెను. భక్తిపూర్వకముగా వినమ్రుడై భగవతి గాయత్రిని ప్రార్థింపసాగెను. దేవి, నీకు ప్రణామము. నీవు మహావిద్యవు, వేదమాతవు, పరాత్పర స్వరూపిణివి. వ్యాహృతి మొదలగు మహామంత్రముల ప్రణవము నీ రూపము. మాయారూపమును ధరించిన దేవి వగు నీకు నమస్కరించుచున్నాను. స్వాహ స్వధా రూపములతో శోభిల్లు దానవు, సకల కోరికలను ప్రసాదించుటయందు నేర్పరివి. అట్టి దేవి నీకు ప్రణమిల్లుచున్నాను. నీవు భక్తులకు కల్పలతవు, 3 అవస్థలకు పరమసాక్షివి. నీ స్వరూపము తురీయ అవస్థకు అతీతమైనది. నీవు సచ్చిదానంద స్వరూపిణివి. నీవు తెలుసుకొనవలసిన సకల వేదాంతముల సారభూతవు. సూర్యమండలమునందు నీ నివాసము. ప్రాతకాలమున నీవు బాలసూర్యునితో సమానమైన రక్తవర్ణము గల కుమారివి. మధ్యాహ్న కాలమున శ్రేష్టమగు యవ్వనమున శోభిల్లుచుందువు. సాయంకాలమున వృద్ధురాలి రూపమున విరాజిల్లుచుందువు. అట్టి నీకు నేను నిత్యము ప్రణమిల్లుదును. సకల జీవులను ఉద్ధరించు దేవి, పరమేశ్వరివి, నీవు నా అపరాధములను క్షమింపుము. గౌతముడిట్లు స్తుతించగా భగవతి జగదంబ అతని ఎదుట సాక్షాత్కరించెను. ఆ దేవి మునీంద్రునకు సమస్తమును భరించి పోషించు సామర్థ్యము గల ఒక సంపూర్ణ పాత్రను ఒసగెను. ఆమె అతనితో పలికెను. మునీంద్ర, నేనొసగిన ఈ పాత్ర నీవు కోరు పదార్థములనన్నింటినీ నీకు ఇవ్వగలదు. నీ కోరికలను నెరవేర్చగలదు. ఇట్లు పలికి శ్రేష్టమైన కళను ధరించు భగవతి గాయత్రి మాత అదృశ్యమయ్యను. రాజా, ఆ పాత్ర వలన పర్వతము వంటి అన్నపు రాసులక్కడ ఆవిర్భవించెను. షడ్రసములతో కూడిన ఆహారము, రకరకములైన ఆకులు, దివ్యాభరణములు, పట్టు వస్త్రములు, యజ్ఞములకు కావలసిన సామగ్రి, వివిధములైన పాత్రలు దేవి ప్రసాదించిన ఆ పూర్ణ పాత్ర నుండి వెలువడెను. రాజా, మునివరుడైన గౌతముడు గొప్ప మహాత్ముడు. అతడు ఏ వస్తువులను కోరునో ఆ పదార్థములన్నీయు గాయత్రీదేవి ప్రసాదించిన పూర్ణపాత్ర నుండి అతనికి లభించుచుండెను. అప్పుడు మునివరుడు గౌతముడు మునులందరినీ అతడికి పిలిచెను. వారికి మహదానందముతో ధనధాన్యములను, వస్త్రభూషణాదులను సమర్పించెను.
ఆయన ద్వారా గోవులు, గేదెలు మొదలగు పశువులకు శృవ మొదలగుగా గల యజ్ఞ సామగ్రి ఇవన్నీ ఆ పూర్ణ పాత్ర నుండి వెలువడెను. వాటినన్నింటినీ బ్రాహ్మణులు పొందిరి. అందరూ ఒక చోట కూడి గౌతముని ఆదేశముతో యజ్ఞము అనరింపసాగిరి. స్వర్గమును పోలిన ఆశ్రమము అప్పుడొక గొప్ప విస్తృతమైన ఆశ్రయము మసకు క్షేత్రమయ్యను. త్రిలోకములందు లభ్యమగు సుందరమైన వస్తువులన్నీయును భగవతి గాయత్రి యొక్క కృపా ప్రసాదమున ప్రాప్తించిన పూర్ణ పాత్ర నుండి వెలువడెను. అచటనున్న మునిపత్నులందరూ ఆ వస్త్రాభరణములు ధరించి దేవనాంగన నవలే శోభిల్లుచుండిరి. చందనము, వస్త్రాభరణములతో అలంకరింపబడిన బ్రాహ్మణ గణములు కూడా ఇంద్రుని తలపింపచుండిరి. ఆ సమయమున గౌతముని ఆశ్రమమునందు ప్రతిదినము ఉత్సవములు జరుపబడుచుండెను. వారికి ఏ కొంచెమైనను రోగభయము కానీ దైత్యుల వలన భయము కానీ లేకుండెను. ఆ సమయమున గౌతముని ఆశ్రమము 4 వైపుల నుండి 100 యోజనముల విస్తారమును కలిగి ఉండెను. మిగతా అనేక ప్రాణులు కూడా అచటికి చేరెను. ఆత్మజ్ఞాని మునిశ్రేష్ఠుడగు గౌతముడు అందరికీ అభయమొసగి వారిని భరించి పోషించు సౌకర్యములను కలుగచేసెను. అనేక విధములైన గొప్ప యజ్ఞములు శాస్త్రోక్తముగా జరుగుచుండెను. దేవతలు కూడా పరమ సంతుష్టులగుచుండిరి. వారప్పుడు గౌతముని యశస్సును ప్రశంసించుచుండిరి. మహా యశస్సంపన్నుడగు ఇంద్రుడు కూడా తన సభయందు ఈ శ్లోకమును పఠించెను. అహో, ఈ గౌతమముని తానే స్వయముగా మన పాలిట కల్పవృక్షమయ్యను. ఈ మహానుభావుని ద్వారా మన మనోరథములన్నీయును సఫలమగుచున్నవు. లేకపోయినచో ఈ దుర్భర సమయమున జీవించు ఆశ కూడా సన్నగిల్లి ఉండెను. మనకు హవిస్సు ఎవరు ప్రసాదించెదరు? ఈ విధముగా మునివరుడగు గౌతముడు 12 సంవత్సరముల వరకు ఆ మునులను పోషించు వ్యవస్థను ఏర్పాటు చేశాను. ఆయన పుత్రుని వలె అందరి బాధ్యతను వహించుచుండెను. అయినప్పటికీ ఆయన మనసులో అభిమాన స్పర్శయే లేదు. ఆ మునీంద్రుడు గాయత్రిని ఆరాధించుటకు ఒక శ్రేష్టమైన స్థలమును ఎన్నుకొనెను. ప్రముఖులైన మునులందరూ అచ్చటికి వెళ్ళి భగవతి జగదంబను ఉపాసించుచుండిరి. పరమ భక్తితో 3 సమయములందు అచ్చట పురశ్చరణాది కర్మలు సంపన్నములగుచుండెను. ఇప్పుడు కూడా ఆ స్థలమునందు భగవతి ప్రాతకాలమున బాలిక వలె, మధ్యాహ్న సమయమున యువతి వలె, సాయంకాలమునందు వృద్ధురాలి వలె సంపన్నమై కనిపించును. ఒకనాటి విషయము. మునివరుడగు నారదుడు అచ్చటికి వచ్చెను. అతడు తన విశాల వీణతో భగవతి ఉత్తమ గుణములను గానము చేయుచుండెను. అచ్చటికి వచ్చి అతడు పుణ్యాత్ములకు మునుల సభయందు కూర్చొనెను. గౌతముడు మొదలుగుగా గల శ్రేష్ఠులగు మునులు నారదునకు శాస్త్రోక్తముగా స్వాగతమును పలికిరి. తదనంతరము నారదుడు గౌతముని యశస్సునకు సంబంధించిన వివిధ ప్రసంగములను వర్ణించసాగెను. అతడిట్లు నుడివెను. నేను దేవసభకు వెళ్ళి ఉంటిని. అచ్చట దేవరాజగు ఇంద్రుడు నీ యశస్సును గానము చేసెను. ముని అందరినీ పోషించి విస్తృతమైన నిర్మల యశస్సును పొందెనని చెప్పెను. మునీంద్ర, శచీపతియగు ఇంద్రుని మాటలను విని నిన్ను చూచుటకు నేనిచ్చటకు వచ్చి తిని. భగవతి జగదంబ కృపా ప్రసాదమున నీవు ధన్యవాదములకు పాత్రుడవు. మునివరుడగు గౌతమ మునితో ఇట్లు పలికిన నారదుడు గాయత్రి సదనమునకు వెళ్ళిపోయెను. అచట అతనికి భగవతి జగదంబ యొక్క ఆభాస లభించెను. దర్శనము చేసుకొన్న నారదుని కన్నులు పరమానందముతో వికసితములయ్యెను. దేవిని శాస్త్రోక్తముగా అతడు స్తుతించెను. తదుపరి స్వర్గమునకు వెళ్ళిపోయెను. ముని ద్వారానే వారందరినీ భరించి పోషించు ఏర్పాట్లు జరుగుచుండెను. కానీ వారిలో కొందరు కృతజ్ఞులగు బ్రాహ్మణులు గౌతముని ఈ ఉన్నతిని విని ఈర్ష్యతో దహించుకొని పోవుచుండిరి. వారి మనస్సులలో ద్వేషము నిండి ఉండెను. ఏదో ఒక విధముగా అతనిని అపఖ్యాతి పాలు చేయుటకు వారు ప్రయత్నించుచుండిరి. అందుకు వారు గట్టిగా నిశ్చయించుకొనిరి. తదనంతరము కొన్ని దినముల తర్వాత ధరాతలమునందు వర్షములు కురియసాగాను. రాజేంద్ర, ఇప్పుడు అన్ని దేశములలో సుభిక్షయే నెలకొని ఉండెను. దానిని విని ఆ బ్రాహ్మణులు ఒక చోట కూడి గౌతమునకు శాపమొసకుటకు యోచించుచుండిరి. కాలుని మహిమను వర్ణించ ఎవరి తరము. రాజా కృతజ్ఞులైన ఆ బ్రాహ్మణులు తమ మాయచేత ఒక గోవును సృష్టించిరి. దాని శరీరము బక్కచిక్కి ఉండెను. అది మరణించుటకు సిద్ధముగా ఉండెను. యజ్ఞమునకు సమయము సమీపించగా మునివరుడగు గౌతముడు యజ్ఞశాల యందు హవనము చేయుచుండెను. అదే క్షణమున ఆ గోవు అచ్చటికి వచ్చెను. మునీంద్రుడు
హూంకారము అను శబ్దముతో దానిని నివారించెను. ఇంతలో ఆవు ప్రాణములు పోయినవి. బ్రాహ్మణులలో ఈ దుష్టుడైన గౌతముడు గోవును హత్య చేసెనని కోలాహలము వ్యాపించెను. మునివరుడగు గౌతముడు కూడా యజ్ఞము సమాప్తము కాగా ఆ గోవును గురించి మిగుల ఆశ్చర్యమునకు లోనయ్యెను. అతడు కళ్ళు మూసుకొని సమాధి స్థితుడై అందుకు కారణమును పరిశీలింపసాగెను. ఇదంతయు ఆ బ్రాహ్మణుల కుట్రయే అతనికి తెలిసిపోయెను. ప్రళయకాలమునందలి రుద్రునకు వలె అతని మనస్సులో క్రోధము అధికమయ్యెను. కనులు ఎరిపెక్కెను. అతడు తన్ను ద్వేషించడి బ్రాహ్మణులకందరికీ ఇట్లు శాపమొసగెను. ఓరి నీచులైన బ్రాహ్మణులారా, నేటి నుండి మీరు వేదమాతయగు గాయత్రి ధ్యానమునకు ఆ దేవి మంత్రజపమునకు పూర్తిగా అనర్హులగుదురు. వేదములు, వేదోక్తములైన యజ్ఞములు, వేద కార్యకలాపములను నిర్వహించుట యందు మీరు పూర్తిగా అధికారమును కోల్పోవుదురు. శివోపాసన, శివమంత్ర జపము, శివ సంబంధమైన శాస్త్రములను అధ్యయనము చేయుట యందు కూడా అధములైన బ్రాహ్మణులకు మీరు పూర్తిగా అధికారమును పోగొట్టుకొందురు. మూల ప్రకృతియగు భగవతి శ్రీదేవిని ధ్యానించుట యందు, ఆమె కథాశ్రవణమునందు మీకెట్టి అధికారమును ఉండదు. దాని వలన మీరు శాశ్వతముగా అధమ శ్రేణికి చెందిన బ్రాహ్మణులుగా భావింపబడుదురు. దేవీ మంత్రము, దేవి యొక్క స్థానము, ఆ జనని యొక్క అనుష్ఠాన కర్మ యందు మీరు అనధికారులగుదురు. అందువలన మీరు శాశ్వతముగా నీచలుగా తలంపబడుదురు. దేవి ఉత్సవములను చూచుటకు, ఆమె నామములను కీర్తించుట యందు విముఖులైన కారణమున మీరు సదా నీచులుగానే ప్రవర్తించెదరు. దేవీ భక్తుల సమీపమున ఉండుటకు, దేవీ భక్తులను ఆరాధించుటకు అర్హతను కోల్పోయి మీరు ఎల్లవేళలా నీచ బ్రాహ్మణుల శ్రేణికి చెందిన వారగుదురు. భగవానుడగు శివుని ఉత్సవములను చూచుటకు, శివభక్తులను ఆదరించుటకు మీరు అనర్హులగుదురు. దాని వలన మీరు సదా నీచ బ్రాహ్మణులుగా పరిగణింపబడుదురు. రుద్రాక్షలను, బిల్వపత్రములను, శుద్ధ భస్మమును ధారణ చేయుటకు అర్హులు కారు. మీరు సదా నీచ బ్రాహ్మణులై జీవితములను గడుపుదురు. శ్రౌత, స్మార్త సంబంధమైన సదాచారములందు, జ్ఞాన మార్గమునందు మీ గమనము జరుగదు. అందువలన సదా మీరు అధమ బ్రాహ్మణులుగానే భావింపబడుదురు. అద్వైత జ్ఞాన నిష్ఠ, శమదమాది సాధనముల యందు నిష్ఠ లేక మీరు ఎల్లవేళలా భ్రష్టు పట్టిన బ్రాహ్మణులగుదురు. నిత్య కర్మాది అనుష్ఠానములకు, అగ్నిహోత్రాది సాధనములకు కూడా మీరు దూరమగుదురు. శాశ్వతముగా నీచులగుదురు. స్వాధ్యాయాధ్యయనమును ప్రవచన విముఖులై సర్వదా నీచమైన జీవితమును గడుపుదురు. గోవు మొదలగు దానముల నుండి, పితరులకు వసగిడి శ్రాద్ధముల నుండి బ్రాహ్మణ అధములారా మీరు విముఖులయ్యెదరు. అధములైన బ్రాహ్మణులారా, కృచ్ఛ, చాంద్రాయణ, ప్రాయశ్చిత్త వ్రతములను పూర్తిగా విడనాడెదరు. తల్లిదండ్రులు, కుమారులు, సోదరులు, కన్యలను విక్రయించు వ్యక్తుల వలె మీరు నీచ బ్రాహ్మణులుగా అవకాశమును పొందుదురు. నీచ బ్రాహ్మణులారా, వేదములను విక్రయించుచు తీర్థములను, ధర్మములను అమ్ముకొనడి నీచ వ్యక్తుల గతి మీకు పట్టును. మీ వంశమున జన్మించిన స్త్రీ కానీ పురుషుడు కానీ నేనొసగిన శాపముతో దహింపబడి మీ వలనే ప్రవర్తించెదరు. అధికముగా చెప్పి ప్రయోజనమేమీ కలదు. గాయత్రి నామముతో ప్రసిద్ధి చెందిన మూల ప్రకృతి భగవతి జగదంబ తప్పక మీ ఎడల మిక్కిలి క్రోధమును వహించినది. అందువలన మీకు అంధకూపాది నరకములు అందు నివసింపవలసి వచ్చును. రాజా, ఈ వచనములతో వారిని శపించిన తరువాత గౌతముడు నీటితో ఆచమనము చేసెను. భగవతి గాయత్రిని దర్శించు అధికోత్సాహంతో దేవాలయమునకు వెళ్ళెను. అతడికి వెళ్ళి అతడు మహాదేవి చరణములకు ప్రణమిల్లెను. పరమ ఆదరణీయురాలైన దేవి కూడా బ్రాహ్మణుల ఈ కృతజ్ఞతను చూసి స్వయముగా తన మనస్సులో విచారమును వ్యక్తము చేయుచుండెను. ఆ సమయమున దేవి యొక్క ముఖ కమలము ఆశ్చర్యపూరితముగా కనిపించుచుండెను. అప్పుడు ఆశ్చర్యముతో నికర్సలాడుచున్న ముఖ కమలము గల భగవతి గాయత్రి మునివరుడగు గౌతమునితో చెప్పసాగెను. మహానుభావ, సర్పమున కొసకిన పాలు కూడా విషమునే వృద్ధి చేయును. నీవు ధైర్యమును వహింపుము. కర్మగతి ఇటులనే విపరీతముగా ఉండును. దీని తరువాత భగవతి జగదంబకు నమస్కరించి మునివరుడగు గౌతముడు తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. తదనంతరము శాపబద్ధులైన కారణమున ఆ బ్రాహ్మణులు తాము చేసిన వేదాధ్యయనమునంతయును మరిచిపోయిరి. గాయత్రి మంత్రము కూడా వారి అభ్యాసము నుండి తొలగిపోయెను. అది ఒక మిగుల భయంకర దృశ్యముగా వారి ఎదుట నిలిచెను. వారందరూ ఒక చోట కూడి మిక్కిలి పశ్చాత్తాపపడసాగిరి. అప్పుడు వారు దండము వలె ఆ మునీంద్రుని ఎదుట భూమి మీద పడి ప్రణామమునరించిరి. సిగ్గుతో వారి తలలు వంచపడెను. వారేమియును చెప్ప సమర్థులు కాకుండిరి.
మునీంద్ర ప్రసన్నులు కండు ప్రసన్నులు కండు ప్రసన్నులు కండు అని మాటి మాటికి దీనినే పలుకుచుండిరి. 4 వైపుల నుండి వారు ప్రార్థించుచుండగా దయాళువగు ఆ మునీంద్రుని హృదయము కరుణతో నిండెను. అప్పుడు ఆ మునీంద్రుడు ఆ నీచపు మానవులతో ఇట్లు పలికెను. బ్రాహ్మణులారా, శ్రీకృష్ణుడు అవతరించనంత వరకు మీరు కుంభీపాక నరకమునందు నివసింపవలసి వచ్చును. నా వచనము మిథ్య కాజాలదు. దీనిని మీరు అవగతము చేసుకొనవలెను. దీని తర్వాత కలియుగమునందు భూమండలమున జన్మించెదరు. నేను చెప్పిన వచనములన్నీయూ జరిగియే తీరును. అవి వేరుగా కాజాలవు. మీరు శాపము నుండి ముక్తులు కాదలచినచో భగవతి గాయత్రి చరణ కమలములను నిరంతరము ఉపాసించుట మిగుల అవసరము. రాజా ఇట్లు పలికి ఆ మునీంద్రుడు బ్రాహ్మణులను పంపివేశను. తదుపరి ఇదంతయు ప్రారబ్ధ ప్రభావము అని తలంచుచు తన మనస్సును శాంతపరచుకొనెను. రాజా భగవంతుడగు శ్రీకృష్ణుడు పరమధామమును చేరిన పిమ్మట కలియుగము వచ్చెను. అప్పుడు కుంభీపాక నరకము నుండి ఆ బ్రాహ్మణులకు ముక్తి లభించెను. భూమండలమున వారు జన్మించిరి. పూర్వకాలమున శాపదగ్ధులైన బ్రాహ్మణులందరూ త్రికాల సంధ్యా విహీనులై గాయత్రి భక్తి విముఖులై బ్రాహ్మణ జాతి యందు జన్మించిరి. ఆ శాప ప్రభావముననే వేదముల ఎడల వారికి శ్రద్ధ లేకపోయెను. పాషండ మతమును వారు ప్రచారమునరింపసాగిరి. వీరు అగ్నిహోత్రాది సత్కర్మలు చెయ్యరు. వారి నోటి నుండి స్వధ స్వాహ మంత్రములు ఉచ్చరింపబడవు. మూల ప్రకృతి అవ్యక్త స్వరూపిణి భగవతి జగదంబను గురించిన జ్ఞానం ఏమాత్రము వారిలో చాలామందికి ప్రాప్తించదు. వారందరూ దండనకు గురి అయి కూడా వారి వలన దురాచారములే ప్రచారమగును. చాలామంది విషయలంపటులగుదురు. అత్యంత దురాచారులై పరస్త్రీలతో నిజముగా ప్రవర్తించెదరు. అసహ్యకరమైన కర్మల ప్రభావముతో మరలా వారు కుంభీపాక నరకమునకు వెళ్ళుదురు. అందువలన రాజా, అన్ని విధముల భగవతి పరమేశ్వరిని ఆరాధించవలెను. ఇప్పుడు దీని తర్వాత మణిద్వీపమును వర్ణించెదను వినుము. ఇది మిగుల సుందరమైన స్థలము. జగత్తును సృష్టించు ఆదిశక్తి భగవతి భువనేశ్వరి నివసించు దివ్యమైన పరమధామము.